జీవం కలిగిన దేవుని నామ పేరట వీక్షించున్న వారికిని సంఘస్థులకును అన్వేషకులకును వందనాలు చెల్లిస్తుంటున్నాను. అద్భుతములై ఉన్నవి.
వాక్యంలోకి వెళ్ళకముందు ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి నీకు వందనాలు. ఈ ఉదయకాలమున వేకువజామున లేవటానికి, నీ వాక్యం వినడానికి, స్తుతి గీతం వినడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఆశీర్వదించుము, బలపరచుము, మమ్మల్ని వాడుకొను. యేసు నామమున వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పాఠం పేరు ద మోస్ట్ వాంటెడ్ వెజల్. దేవునికి కావలసిన పాత్ర, దేవునికి అత్యంత విధంగా కోరుకున్న విధంగా కావలసినటువంటి పాత్ర. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి 11 వచనాలు. ఇవి మనం చదువుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదట మనందరి కొరకు అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం చదువుతాను. నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. మట్టి పాత్రలు చేయటం ఒక కళ. మట్టిలో పని చేయటం, మట్టిని ఒక షేప్లోకి తీసుకొని రావటం, అది ఒక కళ. ప్రతి ఆర్టిజన్కి ఒక దర్శనం ఉంటుంది. ప్రతి ఆర్టిజన్కి ఒక ప్రణాళిక ఉంటుంది. ప్రతి ఆర్టిజన్కి చేసిన దానికి వెల కట్టడం ఉంటుంది. విజన్ ఉంటుంది, ప్లాన్ ఉంటుంది. దానికి వాల్యూ నిర్ణయం చేసే బాధ్యత ఆర్టిజన్ తీసుకుంటూ ఉంటాడు. దాని ప్రకారంగా చేసేవాడు ప్రతి వెజల్ని అనుకోండి, ఒక బొమ్మ అనుకోండి, ఒక యానిమల్ అనుకోండి, చేస్తూ ఉన్నప్పుడు ఈ 3 సంగతులను పెట్టుకుంటాడు. హీ విల్ హ్యావ్ ఎ విజన్, హీ విల్ హ్యావ్ ఎ ప్లాన్, హీ విల్ గివ్ వాల్యూ టు దట్ అని చెప్తూ ఉంటున్నాను. నేను వరంగల్ జిల్లాలో తొర్రూరు మండలంలో బంజారా వారి మధ్య పరిచర్య చేస్తూ ఉంటున్నప్పుడు నాకు ఒక ఆర్టిజన్తో పరిచయం అయింది. అతడు గవర్నమెంట్ చేత నియామకము చేయబడి ఆ ప్రాంతాలలో పని చేస్తున్నటువంటి వాడు. మా టీం అంతటిలో ఒక ఆవిడ చెప్పింది, అన్న అక్కడికి పోదామని చెప్పింది. ఎందుకు అని అడిగాను. మా డాడీ అన్నాను. ఓకే, మా డాడీ అయితే పోదామా అని చెప్పాను. అక్కడ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ సాయిల్ని తీసుకోవడము, పాటర్స్ వీల్ మీద పెట్టడము, ఆ విధానాన్ని అంతా చూసినప్పుడు నేను వెంటనే అతనితో చెప్పాను, నేను నేర్చుకోవచ్చా, కొన్ని వినొచ్చా, చూడొచ్చా అని అడిగాను. అతడు ఒకేసారి మీరు ఉండండి, ఇది చాలా టైం తీసుకుంటుంది, కానీ మీరు ఉండండి అని చెప్పాడు. సో మేము వెంటనే మా టీం అంతా కూడా ప్లాన్ చేసుకున్నాం. 1-2 దినాలు అక్కడే ఉండడానికి, ఇవన్నీ నేర్చుకోవడానికి, ఏంటిది అని పరిచయం చేసుకోవడానికి అక్కడ ఉండిపోయినాం. మొదట ఆర్టిజన్ పాటర్స్ వీల్ మీద మట్టి ముద్ద పెట్టకముందు హీ విల్ సర్చ్ ఫర్ ద రియల్ సాయిల్. దానికి కావలసినటువంటి మట్టిని ఎంపిక చేసుకుంటాడు. బహుశా గవర్నమెంట్ వారు ఆ ప్రాంతాన్ని ఆయనకి ఇవ్వడంలో ఉద్దేశం, ఆ ప్రాంతంలో పాత్రలు చేయడానికి అనువైనటువంటి మట్టి సాయిల్ దొరుకుతుంది కనుక ఆయన్ని ఆ ప్రాంతంలో నియామకం చేశారని నేను అనుకుంటూ ఉన్నాను. కనుక సాయిల్ని చూసిన తర్వాత, దాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత హీ విల్ డిగ్ ఇట్, తవ్వుతాడు. తవ్విన తర్వాత దాన్ని తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చిన తర్వాత పాటర్స్ వీల్ దగ్గర, అనగా కుమ్మరి చేసేటువంటి సారె దగ్గరికి దగ్గర పెట్టుకుంటాడు. అంటే లంప్ ఆఫ్ మడ్ అక్కడ కనిపించబడతా ఉంటుంది. ఆయన చేసే విధానాన్ని చూసిన తర్వాత నేను క్రమక్రమంగా నేర్పించమని చెప్పినప్పుడు మొదటి మాట ఆయన చెప్పినటువంటిది అంటే, సాయిల్ హ్యాస్ టు సరెండర్
టు ద పాటర్ అని చెప్పాడు. అంటే మట్టి ముద్ద తవ్వితే వచ్చేస్తుంది అన్నాను, కానీ ఆయన సరెండర్ కావాలన్నాడు. కొన్ని ప్రాంతాలలో గుణపం వేసిన రాయి కంటే రాయిలాగా ఉన్న మట్టిలు కూడా ఉంటాయి. కానీ సాయిల్స్ చాలా రకాలుగా ఉన్నప్పటికీ సాయిల్ని తవ్వటం ఒక ఎత్తు, అది సరెండర్ చేసుకొని ఈయన తట్టలోకి రావటము ఒక ఎత్తు. తవ్వేవాడు తవ్వుతాడు, మట్టిని ఎత్తుకునేవాడు ఎత్తుకుంటాడు, తిరిగి తీసుకొని వస్తాడు. కనుక మట్టి పాటర్కి సరెండర్ కావాలి, అప్పగించుకోవాలి. అప్పగించుకుంటేనే ఈయన తట్టలోకి రావడానికి వీలవుతుంది. రెండవ విషయం నేను నేర్చుకున్నది ఏంటిదంటే, ఒక మంచి మెష్, మనము టీ తాగేటప్పుడు టీ పొడి చాయ్ నీళ్ళలో వేసిన తర్వాత దాన్ని తిరిగి ఇష్టం లేని దాన్ని, వాడకూడని దాన్ని, తినని దానిని మనం స్ట్రెయినర్తో దాన్ని శుభ్రం చేసుకొని టీ తయారు చేసుకుంటాం. అలాగే ఒక ఫైన్ మెష్ ఆయన దగ్గర ఉంది. అప్పుడు దాకా నేను చూడని దాన్ని వెంటనే చూశాను, అరే ఇల్లు కట్టేవారు కూడా ఇదే వాడతారు కదా అనుకున్నాను. కానీ ఇట్స్ డిఫరెంట్, కొంచెం ఇంకా థిక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో పాటర్ రిమూవ్స్ దాంట్లో ఉన్నటువంటి మట్టిలో ఉన్నటువంటి లంపులో ఉన్నటువంటి అన్వాంటెడ్ స్టోనీ థింగ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ పోవడానికి ఈ మెష్ మీద దాన్ని వేస్తాడు. వేసినప్పుడు సాఫ్ట్ పౌడర్ వచ్చేదాకా దాన్ని చేస్తాడు. అది నాకు వింతగా అనిపించింది. మట్టి ముద్ద వేరు, ఆ గడ్డ వేరు, తర్వాత దాన్ని పగలగొట్టుకొని దాన్ని శుభ్రం చేయడంలో దాంట్లో ఉన్న సన్న చిన్న చిన్న ఇసుక లాంటిది తీసివేయటం వేరు, ఆ సాయిల్ని శుభ్రం చేయడం వేరు, ఒక సాఫ్ట్ పౌడర్ లాగా చేయడము వేరు. ఆ సాఫ్ట్ పౌడర్ని చూసిన తర్వాత నాకు బ్యూటీ పార్లర్లలో అందరూ వాడేటువంటి మట్టి ముద్ద అంటాను, అది నాకు జ్ఞాపకం వచ్చింది. మూడవది, ఆ పౌడర్ని తడుపుతాడు, తగినంత నీళ్ళే వేసి దాన్ని తడుపుతాడు. ఆ తగినంత నీళ్ళు ఎందుకు వేస్తాడు అంటే, ఎక్కువ నీళ్ళైతే అది పనికి రాదు, కనుక అది గట్టిగా ఉండాలి, దానికి కావలసినంతగానే దాన్ని కట్టాలి, చేయాలి అని ఒక మంచి మాట చెప్పాడు. నాకు వెంటనే ఒక మాట జ్ఞాపకం వచ్చింది. నేను శుభ్రం కావాలి అంటే, నా ఆత్మీయ జీవితం బాగుపడాలి అంటే, యేసయ్య తన శుద్ధ రక్తాన్ని నా కొరకై చిందించి నన్ను కడిగిన విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. నాలుగవ పాయింట్ చెప్తాను. దాని లంప్ తయారు చేసిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి వుడెన్ స్టిక్తో ఆ లంప్ని బాగా కొడతాడు. హ్యామర్ అంటే అది ఒక ప్లాంక్ లాగా, క్రికెట్ బ్యాట్ లాగా ఉంటుంది, దాన్ని బాగా కొడతాడు. ఎందుకు కొడతాడు అని అనుకున్నాను. కొట్టిన దాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నాను, ఎందుకన్నా ఇలా చేస్తారు అని అంటే, అట్లా చేయడం వల్ల మట్టి అంతా కూడా అటు ఇటు కదిలి అన్ని భాగాల్లో చెదిరిపోకుండా పగలకుండా ఉండడానికి ఇలా చేస్తాము అని చెప్పాడు. 119వ కీర్తన 7వ వచనంలో, నీ కట్టడలు నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అనే మాట నాకు వెంటనే జ్ఞాపకం వచ్చింది. అవును, లంప్ తయారు చేస్తుంటున్నప్పుడు నా జీవితానికి నిర్దోషిగా తీర్చబడడం అవసరం, పవిత్రీకరించుకోవడం అవసరం, దేవుని యొక్క వాక్యం చేత నేను దత్తతలోకి నడిపించడం అవసరం. ఇవన్నీ కూడా ఒక పద్ధతి అని నేను తెలుసుకున్నాను. జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్ ఇవన్నీ నాకు అవసరం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. కనుక నాకు దెబ్బలు అవసరం. కనుక ఆ లంప్కి దెబ్బలు కొట్టకపోతే అది కరెక్ట్ చేయబడదు అనేది నేను తెలుసుకున్నాను. ఐదవది, అలా చేసిన తర్వాత ఆ లంప్ని సరిగ్గా సారెపై ఉన్నటువంటి మధ్యలో దాన్ని పెట్టేస్తాడు. కూజ ఒకవేళ చేస్తే, ఒకవేళ కుండ ఒకటి చేస్తే, లేకపోతే ఇంకేమైనా పెద్ద వాటర్ బాణ చేస్తే, దానికి తగినట్టుగానే మట్టి సెలెక్ట్ చేసుకుంటాడు, దానికి తగినట్టుగానే ఆ లంపుని దాని మీద పెడతాడు. ఆ సారం మీద పెట్టిన తర్వాత నాకు అప్పుడు అనిపించింది, ఓకే, రీజనరేషన్, నాకు నూతన జన్మ జరగాలి అంటే ఐ షుడ్ బీ ప్లేస్డ్
ఆన్ ద వీల్ ఆఫ్ పాటర్స్ వీల్. కనుక నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, సారె పైన ఉన్నటువంటి ఈ విధానము కుమ్మరి దగ్గర పొమ్మని చెప్పినప్పుడు దేవుని యొక్క సేవకుడు కుమ్మరి దగ్గర పోయి ఇదే పాఠాలు నేర్చుకొని ఉండవచ్చు. సారెపై ఎట్లా పెట్టాడు అనే విషయాలు, ఇర్మియా గ్రంథంలో విషయాలు నేర్చుకొని ఉండవచ్చు. నాకు నూతనమైనటువంటి ఆకారం రావాలి, షేప్ రావాలి అంటే ఐ షుడ్ బి ప్లేస్డ్ ఆన్ ద పాటర్స్ వీల్. ఆరో విషయం చేసుకుంటాను, దాన్ని ఒక స్పీడ్తోనే తిప్పుతాడు. ఎక్కువ స్పీడ్ తిప్పడు, చాలా స్లో కూడా చేయడు. కానీ అదే తగినంత స్పీడ్లోనే తిప్పుతాడు. తిప్పకున్నటువంటి టైంలో దానికి షేప్ తీసుకురావడానికి తన ఫింగర్స్ని యూజ్ చేస్తాడు. దాని ద్వారా ఆకారం వస్తుంది. తను తేయదలుచుకున్నటువంటి విజన్లో ఉన్నటువంటి ఆకారం, ఆ ప్లాన్ ప్రకారంగా దాన్ని చేయడానికి ఆయన ఫింగర్స్ని ఉపయోగించుకుంటాడు. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఇలాగే పాటల్లాగానే యోచన చేస్తాడు. మీలో క్రీస్తు స్వరూపం ఏర్పడు వరకు నాకు ఈ వేదన కలుగుతుంది అని చెప్తాడు. ప్రసవ వేదన కలుగుతుంది అనే మాటను గురించి అతడు చెబుతూ ఉంటాడు. క్రీస్తు యొక్క నేచర్, ఆయన గుణాతిశయము నాలో రావాలి అంటే పాటర్స్ చేతిలో ఆయన ఫింగర్స్ కింద నేను మలచబడకపోతే నాలోకి ఆ షేప్ రాదు అని నేను తెలుసుకుంటూ ఉన్నాను. వాక్యంలో ఆయన గుణాతిశయములను వర్ణించేటువంటి చాలా చాప్టర్స్ ఉన్నాయి. యేసుక్రీస్తు యొక్క గుణాతిశయం నాలో రూపంలాగా రావడానికి, ఆకృతి రావడానికి యేసయ్య ఈ పాటర్ని వాడుకుంటున్నాడు అని తెలుసుకున్నాను. 7వ విషయం జ్ఞాపకం చేస్తాను. తర్వాత తాను చేసినటువంటి పాత్ర, దాన్ని మట్టి అట్లనే ఉండి కింద చిన్న బ్లేడ్ లాంటి దారం లాంటిది పెట్టేసి దాన్ని తీసేస్తాడు. దాన్ని పట్టుకొని వస్తాడు. పగిలిపోదు, పడిపోదు. అంత అట్లాంటి స్ట్రక్చర్ దాంట్లో తయారు చేస్తాడు. మధ్యలో ఎక్కడ నీళ్ళు పోసి ఏం చేసినట్టుగా లేదు కాదు, కానీ గుడ్డ చేత మట్టిని తడుపుతూ ఉన్నటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకున్నాను. దానికి చాలా సాఫ్ట్గా దాన్ని తయారు చేసినటువంటి విధానాన్ని చూశాను. అది చూసిన తర్వాత ఇంత బ్యూటిఫుల్ షేప్, ఒక కుండ కావచ్చు, నవాబుల ఇండ్లలో వాడుకునేటువంటి పాత్రలు కావచ్చు, వాటిని మదిలో పెట్టుకున్నటువంటి విధానాన్ని చూసి దాన్ని తీసుకొని దాన్ని ఎండలో పెడతాడు. చాలా డేస్ ఎండలో పెడతాడు. అది పగిలిపోదు, ఏమీ రావు, కుక్కలు రాకుండా, కోళ్ళు రాకుండా దానికి భద్రత ఏర్పాటు చేసి పెడతాడు. బట్ హీ ప్లేసెస్ ఇట్ ఆన్ ద ఫైర్. నల్లగా కాదు, కుండ అలాగే ఎర్రగానే ఉంటుంది. దానివల్ల ఒకవేళ పాటర్కి అందుబాటులో చేతి వేళ్లకు తగిలినటువంటి గడ్డిపోచ, సన్న గడ్డిపోచ లేకుంటే చిన్న ఇసుక దాంట్లో ఉంటే అది ఎండకు కాలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక హీ ప్లేసెస్ ఇట్ ఆన్ ద ఫైర్ మీద పెడతాడు. అప్పుడు నాకు అనిపించింది, ఇంత బ్యూటిఫుల్గా చేస్తున్నాడు, ఇంత ఆకృతి రావడానికి ఇంత చేస్తాడు అంటే ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మట్టి సారె మీద నుంచి తీసేటప్పుడు ఆ కంపెనీ పేరు, తన బ్రాండ్ వేసుకుంటాడు కుమ్మరి. జీసస్ పుట్స్ హిస్ సీల్ ఆన్ అవర్ లైఫ్. దేవుడు యేసయ్య తన సీల్, ముద్రించబడిన వారమై మహాకృప చేత ఆయన సీల్, నీవాడు నావాడు అని చెప్పుకోవడానికి ఒక బ్రాండ్ వేసినటువంటి దాని గురించి మాట్లాడతాడు, చూపిస్తాడు. ఈ 7 విషయాలలో నేను నేర్చుకునేది ఏంటంటే, సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి అపొస్తలుగా, పౌలుగా మారడానికి, ఈ తతంగం తీసుకొని రావడానికి, ఒక ఇంటికి నడిపించి అతని జీవితాన్ని సారె మీద పెట్టి, ఆ పాటర్స్ వీల్ మీద పెట్టి, అతనికి చేయవలసిన పరిచర్య అంతా కూడా సేవకుని చేత జరిగించి, ప్రార్థన చేయించి, పొరలు రాలిపోయిన తర్వాత తిరిగి పౌలుగా మార్చబడి పరిచర్యకు వెళ్ళిపోయినటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకున్నాను. ఆ మాటలు ఇప్పుడు నాకు అర్థమవుతున్నాయి. ఏమని అర్థమవుతుంది అని అంటే, నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధం. ఇట్ ఈస్ మై బ్రాండ్. ఈ బ్రాండ్ని
నేను ఏర్పరచుకున్నటువంటి పాత్రకు నా బ్రాండ్ వేశాను కనుక నా బ్రాండ్ మీదనే, నా పేరు మీదనే ప్రపంచంలోకి వెళ్తాడు. ఇంతకుముందు రోమా ప్రభుత్వం కింద ఒక తాకీదు, కానీ ఇప్పుడు మాత్రం అయితే మార్చబడి కావలసిన పాత్రగా, నా కొరకై వాడుకునే పాత్రగా దాన్ని ఎంపిక చేశాను కనుక ఇక నుంచి ఫ్రీడమ్‌లో యేసు ప్రభు మాటలు చెప్పడానికి నేను వాడుకుంటున్నాను. చెప్పబడినటువంటి 7 సూత్రాలను ధ్యానం చేసుకుందాం. నిన్ను నన్ను కలగజేసిన విధానాన్ని ధ్యానం చేసుకుందాం. ఎలా సెలెక్ట్ చేసుకున్నాడో ధ్యానం చేసుకుందాం. ఎలా రక్తం కార్చి నన్ను శుద్ధీకరించాడో జ్ఞాపకం చేసుకుందాం. నాకు ఎలాంటి షేప్ ఇచ్చాడో జ్ఞాపకం చేసుకుందాం. ఎలాంటి వాల్యూ ఇస్తాడో ఆ బ్రాండ్‌ని బట్టి దానికి వాల్యూ నిర్ణయించి ప్రపంచంలో పంపిస్తాడో దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి మార్కెట్ ప్లేస్‌లో నీ జీవితం ఆయన కొరకై జీవించడానికి ఎలా తయారు చేసి పెడతాడో జ్ఞాపకం చేసుకుందాం. ఒక మంచి బ్యూటిఫుల్ డెకరేటివ్ పీస్‌గా దేవుడు నన్ను చేసినప్పుడు అనేకులకు బ్లెస్సింగ్‌గా ఉండడానికి కుండ కావచ్చు, డెకరేటివ్ పీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఆయన పేరు చలామణి కావడానికి దేవుడు ప్రతి ఒక్క బిడ్డను, యేసుక్రీస్తు బిడ్డను పిలుచుకున్నాడు. తన సిల్వ రక్తము చేత ముద్రించాడు. ప్రపంచంలోకి నిన్ను నడిపించాడు. అలాగా మనం అందరం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దైవాశీస్సులు మనకందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీ నామం పేరిట బాప్టిజం పొందినటువంటి, నిన్ను అంగీకరించినటువంటి, నీ యొక్క కుమారత్వంలోకి, కుమార్తెల జాబితాలోకి చేర్చబడిన ప్రతి బిడ్డను ఆశీర్వదించుము. నీ కొరకై నీ చేత, నీ ఫింగర్ చేత నగిచేయి చేయబడినటువంటి పాత్రలుగా మమ్మల్ని ఉపయోగించుకొను. మేము మరొకరికి బ్లెస్సింగ్గా ఉండడానికి సహాయం చేయమని యేసు ప్రియనామమున వేడుకుంటూ ఉన్నాము తండ్రి.